హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో దోస వరుగుల కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలామందికి దోస వరుగుల కర్రీ తెలిసి ఉండదు. ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేయగలుగుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. దోసకాయలు తీపున్నాయా చేదున్నాయా చెక్ చేసుకొని, చేదున్న దోసకాయలు పక్కన పెట్టేసి కాస్త తీయగా పుల్లగా ఉన్న దోసకాయలు అయితే పర్లేదండి. చేదు ఉంటే మాత్రం అస్సలు వద్దు, పక్కన పెట్టేసేయండి. రౌండ్గా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కల్ని. కట్ చేసుకొని ఒక 2 రోజుల వరకు ఎండలో ఎండపెట్టుకోవాలి దోసకాయ ముక్కల్ని. ఈ దోస వరుగులు బాగా ఎండాలి. 2-3 రోజుల వరకు బాగా ఎండితే మనకి స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా ఎండబెట్టుకున్న దోస వరుగులు 6 నెలల వరకు నిల్వ ఉంటాయండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కర్రీ వండుకోవచ్చు. ఇక్కడ నేను కూరకు కావాల్సిన అన్ని దోస వరుగులు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎండబెట్టాం కాబట్టి డస్ట్ అనేది ఎంతో కొంత పడుతుంది. సో మనం శుభ్రంగా క్లీన్గా కడిగి తీసుకోవాలండి. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేపుకునేటప్పుడే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న దోస వరుగులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టమాటో ముక్కలు వేసుకోవాలండి. 2 లేదా 3 టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మూత పెట్టేసి టమాటోల్ని ఒక 2-3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని, కారం అయితే 1 స్పూన్ వేసుకోండి. కారం ఎక్కువేం పట్టదు, కారం తక్కువే పడుతుంది ఈ దోస వరుగుల కర్రీకి అయితే. మనం ఇక్కడ వేసుకున్న ఉప్పు కారాలన్నీ కూడా దోస వరుగులకు చక్కగా పట్టేలాగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడే వాటర్ అయితే యాడ్ చేయాలి. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు చక్కగా కర్రీని అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చెక్ చేస్తే కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి. ఇలాంటి టైంలో ఫ్లేవర్ కోసం చిటికెడు మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ అద్దరిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా దోస వరుగుల కర్రీ పాతకాలం పద్ధతిలో ఎలా చేయాలో చూశారు కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ మంది ఇస్తున్నారు. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసి వీడియో నచ్చితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి మంచి రెసిపీస్ అయితే తెలుసుకుందాం.